ఒక ఊర్లో స్నేహ, శ్వేత అనే ఇద్దరు తోడికోడళ్ళు ఉండేవారు. వాళ్ళు అంతగా చదువుకోలేదు కాబట్టి వాళ్ళు ఇంటి పనులు చూసుకుంటూ ఉండేవారు. సూర్య మరియు కార్తిక్ ఒక కంపెనీలో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆ కంపెనీ ప్రస్తుతం మూతబడింది. వాళ్ళకు ఏ సంపాదన వచ్చేది కాదు. అప్పులు కూడా చాలా చేసేశారు. వాళ్ళు వేరే జాబ్కు ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ ఊరి జమీందారి దగ్గర కొంత అప్పు తీస్తారు. ఆ అప్పును తీర్చమని ఆ ఊరి జమీందారి వార్నింగ్ ఇచ్చాడు. అలా తీర్చకపోతే వాళ్ళ ఇంటిని మాఫీ చేస్తానని ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఆ తోడికోడలు చేసేదేమీ లేక వాళ్ళ భర్తలతో ఇలా అంటారు: మేము పానీపూరి బండిని పెట్టాలనుకుంటున్నాం, దాంతో సంపాదన కూడా బాగా వస్తుంది అని ఆ ఇద్దరు తోడికోడలు చెప్తారు. దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. దాంతో ఆ ఇద్దరు తోడికోడలు పానీపూరి బండిని వాళ్ళ ఊరికి దగ్గరలో పెడతారు. రండి బాబు రండి, రుచికరమైన పానీపూరీలను కొనండి, తినండి, ఇంటికి పట్టుకెళ్ళండి అని స్నేహ చెబుతూ ఉంటుంది. శ్వేత పానీపూరీలను ఇస్తూ ఉంటుంది. చాలామంది ఆ షాప్ దగ్గరకు వచ్చి ఆ పానీపూరీలను తిని ఇంటికి కూడా తీసుకెళ్లేవారు. అలా వచ్చిన డబ్బును ఆ జమీందారి దగ్గర చేసిన అప్పును తీర్చేస్తారు ఆ ఇద్దరు తోడికోడళ్ళు. అలా కొద్ది రోజుల తర్వాత కార్తిక్ మరియు సూర్య జాబ్ చేస్తున్న కంపెనీ మళ్ళీ ఓపెన్ అయింది. వాళ్ళు ఆ కంపెనీలో మళ్ళీ జాయిన్ అయ్యి జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ భర్తలు జాబ్ చేస్తున్న ఆ ఇద్దరు తోడికోడళ్ళు ఆ పానీపూరి అమ్మటం ఆపలేరు. ఆ తోడికోడళ్ళ పానీపూరి బండి చాలా ఫేమస్ అయిపోయింది.